అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చెప్పాను కదా మా ఇంటి దగ్గర జాతర జరుగుతుంది అని చెప్పేసి, ఇంకా ఆ రోజు ఈవినింగ్ అండి 4కి అయితే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇలా గెరిగెత్తుతున్నారు అని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట మైక్లో. అందుకని చాలామంది దేవుళ్ళు వచ్చి ఆడడం అలా జరుగుతూ ఉంటుంది. సో అందుకని చూద్దామని చెప్పి వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి అక్కడ చాలామందికి దేవుడు వచ్చి ఏదో చెప్పారంట. అవన్నీ అయిపోయాయండి. ఇంకా మళ్ళీ మేమైతే మాకు కొన్ని కావాల్సినవి ఉన్నాయన్నమాట. అంటే పూజ కోసం కొన్ని అగరబత్తీలు అవన్నీ తీసుకుందామని ముందు రోజే అనుకుంటూ ఉన్నాను. ఇంకా మా ఆయనకి ముందు రోజు కొంచెం బిజీగా వర్క్స్ ఉండడం వల్ల నన్ను అయితే బయటికి తీసుకెళ్ళలేదు. ఇంకా దేవుడికి ఫ్లవర్స్ అలాంటివి తీసుకొచ్చుకుందామని చెప్పి వెళ్తూ ఉన్నాను. నేను మా ఆయన మా పాప వెళ్తున్నాము. సో వచ్చేసామండి మార్కెట్కి అయితే. ఇంకా అక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ రిలయన్స్ మార్ట్ ఉంటుంది కదా, దానికైతే వెళ్దాం అనేసి వెళ్తూ ఉన్నాము. మా పాపకి మెయిన్ అగ్గీస్ లేవండి, చాలా డేస్ అయింది ప్యాంపర్స్ అయిపోయి. ఇంకా తీసుకుందామని చెప్పి వచ్చాము. తనైతే మాకన్నా ఫాస్ట్గా ఎక్కేసి వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా వాళ్ళ డాడీ పార్కింగ్లో బైక్ అయితే పెడుతూ ఉన్నారనమాట. పెట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికైనా వెళ్ళాలి అని మేము రెడీ అయ్యామంటే మాకన్నా ముందు బయలుదేరేస్తుంది. సో ఎలా కనిపెడుతుందో అండి, నువ్వు బయటకు వెళ్తున్నావా మమ్మీ, బయటకు వెళ్తున్నారా డాడీ, నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పి క్యూట్గా అడుగుతుంది. ఇంకా కాదనిలేమన్నమాట. సో అందుకని చెప్పి పడుకోనింది. ఇంకా అలానే మాతో వచ్చేసింది. సో వచ్చిందంటే ఇంకేమన్నా సైలెంట్గా ఉంటుందా, అక్కడ ఉన్న బాల్స్ అన్నీ తీసి ఎత్తుకొని వాళ్ళ డాడీకి ఇస్తుందన్నమాట. అక్కడ గ్రీన్ కలర్ది పట్టుకోంది కదా, బాల్ కాకుండా ఇంకొకటి, అది ఏదో క్లీన్ చేసేదండి, డ్రెస్సింగ్ టేబుల్స్ అలాంటివి క్లీన్ చేస్తాం కదా అది. సో అది కూడా తీసుకునేసింది ఇంకొక చేత్తో. ఇంకా స్నాక్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పి పాపకి చూస్తూ ఉన్నాను. అక్కడ బిస్కెట్స్ అవే ఉన్నాయండి, మిక్చర్ ఇంకా అలాంటివన్నీ ఉన్నాయి. సో చిన్న సమోసాస్ ఉంటాయి, ఆల్రెడీ ఫ్రోజన్లో పెట్టి సమోసాస్ ఉంటాయి అన్నమాట. వాటిని ఇంటికి తెచ్చి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి చూశాను. ఇంకా కానీ ఎందుకో అని చెప్పి తీసుకోలేదండి. జాతర అంటే మామూలుగా ఉండదు కదా, మళ్ళీ ఎక్కువ ఇంట్లోనే ఫుడ్ చేస్తూ ఉంటాము. ఇంకా అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే బదులు ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి వదిలేశాను. ఇంకా మా పాప డ్యాన్స్ వేస్తుంది మధ్యలో, అక్కడ ఏదో సాంగ్స్ పెట్టున్నారు. ఇక్కడ తనకి పాలలో వేస్తాం కదా హార్లిక్స్, ఇంకా ఏదైనా తీసుకుందామని చెప్పి మా ఆయన అయితే చూస్తూ ఉన్నాడు. సో నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నానండి. సో మా ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడనమాట, నువ్వు ఎక్కడికి వచ్చినా వీడియో తీసుకోవడానికి వస్తావా లేకపోతే ఏమన్నా కొంటావా అని చెప్పి. ఇంకా నేనైతే నవ్వుకుంటూ అవి చూస్తూ ఉన్నాను. ఆయన అయితే ఫాస్ట్గా షాపింగ్ అయితే చేసేస్తున్నారు. అగ్గీస్ అయితే ఏ సైజు అని చెప్పి అడిగి రౌండ్ తిరుగుతున్నారనమాట. మీడియం సైజ్ సరిపోతుందండి మా పాపకైతే. ఇంకా అదే చెప్తూ ఉన్నాను. డిమార్ట్కి వెళ్దామని చెప్పి ఇన్ని రోజులు ఆపేశాను అనమాట, లేకపోతే మా ఆయన తెచ్చేసి ఉండేవాడు. కానీ డిమార్ట్కి వెళ్దాం అనుకుంటూ అలా డిలే అయిపోతూ వచ్చింది. ఇంకా వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చులే కానీ నిన్ను నమ్ముకున్నామంటే ఇంకా పాపకి అగ్గీస్ కూడా ఉండవు అని చెప్పి మా ఆయన ఈరోజు తీసుకెళ్ళాడు అనమాట. సో అందుకే ఇంకా అగ్గీస్ అయితే తీసుకునేసాము. తర్వాత ఇక్కడ మా పాప కోసం ప్లేట్ చూస్తున్నాను. ఇలా బయటికి ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా ఇలా కుకింగ్ వేర్ కానీ అలాంటివి ఏమన్నా గిన్నెలు చూసానంటే ఇంకా అక్కడే ఆగిపోతానండి నేను. అవి బాగా తల మెరుస్తూ ఉంటాయి. కొత్తవి చూసామంటే ఇంకా తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా వరకు తీసుకొచ్చి పెట్టేస్తానన్నమాట. అందుకే ఇంకా చూస్తూనే ఉన్నాను. మా ఆయనేమో ముందు వెళ్ళిపోయాడు, నేనేమో అక్కడే ఉండి చూసుకుంటూ ఉన్నాను. చూసారా ఎంత బాగున్నాయో గంటలు కానీ అన్నీ భలే నచ్చాయండి నాకు, క్యూట్. ఈ టాప్స్ అయితే చూశాను, తీసుకోమన్నారు ఒక టాప్, కానీ 400 ఉందండి, దగ్గర 500 అనమాట. ఎందుకులే అని చెప్పి మళ్ళీ వదిలేసాను అనమాట. టాప్స్ అయితే చాలా బాగున్నాయి, 300 నుంచి అలా ఏమో స్టార్ట్ అవుతున్నాయి అనమాట. నేనైతే సరిగ్గా చూడలేదు. ఇంకా మంచివి అయితే ఉన్నాయండి లోపల, లెగ్గిన్స్ అలా కూడా ఉన్నాయి. కానీ ఏం తీసుకోలేదు. నేను ఫస్ట్ టైం వచ్చానండి. చాలాసార్లు మా ఆయనే వచ్చి ఏదైనా కావాలి అంటే తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా,
ఎవరో ఒకరు ఉండాలన్నమాట, వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. నేనైతే అండి అసలు వదిలేసి వెళ్ళలేను అనమాట. అంత ఈజీగా ఇంటి దగ్గర పాప ఏం చేస్తుందో, ఏం చేస్తూ ఉంటారో అని చెప్పేసి ఇంకా వదిలేసి వెళ్ళలేను. సో ఈసారి అయితే మా ధనుషు మాతో వచ్చేసింది. ఇంకా బాల్స్ అన్నీ తీసుకొచ్చి అవి కావాలి డాడీ, ఇవి కావాలి డాడీ అని చెప్పేసి వాళ్ళ డాడీని అడుగుతూనే ఉంది. ఓకే అమ్మ తీసిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారనమాట వాళ్ళ డాడీ అయితే. ఇక్కడ ఫైనల్గా అయితే ఓరియో బిస్కెట్ కావాలని చెప్పి అడిగింది. సరే అని చెప్పి దాన్ని తీసిచ్చాము. ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. బాల్స్ అన్నీ బిల్డింగ్ దగ్గర వేస్తారు కదా, అప్పుడైతే బయట పడేసాను నేనైతే. ఎందుకండి అసలు తీసుకొస్తుంది, అసలు ఆడదు, ఏం ఆడదు, ఇంటి నిండా బొమ్మలు అయిపోతున్నాయి. అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి వాళ్ళ డాడీ ఏమో ఒక్క బాల్ అయినా తీసుకో అని చెప్పి అన్నారు. నేనే వద్దని చెప్పి అక్కడ పెట్టేశాను. ఇంకా ఫైనల్గా ఈ బొమ్మ అయితే మా దగ్గర కొనిపించింది అనమాట. వచ్చిన దానికి ఏదో ఒకటి షాపింగ్ చేసింది. ఇంకొచ్చిన వెంటనే వాళ్ళ డాడీ ఆమె ఇద్దరు వాటర్ తాగుతూ ఉన్నారు. నేనైతే ఇవే తీసుకున్నానండి. టోటల్గా అయితే అగరబత్తీలు అయిపోయాయి, అందుకని చెప్పి అది తీసుకున్నాను. మా పాపకి ఈసారి హార్లిక్స్ తీసుకున్నాను. ప్రతిసారి జూనియర్ హార్లిక్స్ తీసుకుంటాము, అదేమో కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది. అమ్మాయి ఎక్కువ హార్లిక్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా 5 రూపీస్వి, అవి ఎక్కువ తినేస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఫ్లేవర్ బాగా నచ్చిందేమో అని చెప్పి ఈసారి ఈ హార్లిక్సే తీసుకొచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.